మాతృత్వపు పైట చెంగు విస్తరించినది. మాతృత్వ విస్తారము యొక్క సజల సంవేదనా స్పర్శతో వచ్చి వెళ్లేవాళ్లు అప్రయత్నంగానే తన్మయులయ్యేవారు. అఖండ జ్యోతి సంస్థానమునకు వచ్చిన వారు తమ సొంత తల్లి వద్దకు వచ్చిన అనుభూతికి లోనయ్యేవారు. వీరిలో ఎంతో మందికి మాతాజీ వారి అమ్మ కంటే ఎక్కువ ప్రేమమూర్తా అని అనిపిస్తున్నది. సొంత తల్లి అయినప్పటికీ అప్పుడప్పుడు అలసటకి, విసుగుకి లేక పనిలో వ్యస్తత వలన తన పిల్లలను పట్టించుకోకపోవచ్చు గాని మాతాజీ యొక్క ప్రేమలో ఎప్పుడూ తగ్గుదల రాలేదు. సొంత తల్లి పిల్లలు పెద్దయ్యాక అంతగా పట్టించుకోదు. కానీ మాతాజీకి పిల్లలు పిల్లలే, వారు పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు. అసలామె తన పిల్లలను చూసుకోటానికే అవతరించిందా అని అనిపించేది. ఇల్లు, కుటుంబ బాధ్యత కానీ, కార్యాలయంలో ఉన్న పని ఒత్తిడి కానీ ఎంత ఉన్నా మాతాజీ యొక్క మాతృత్వపు పైట చెరగు ఎన్నటికీ చిన్నదయ్యేది కాదు. రోజు రోజుకు అది విస్తరించుచు వ్యాపించుచున్నది. ఈ రోజులలోనే ఆమె ఓం ప్రకాష్ మరియు దయ యొక్క జీవితాలను సవరించింది. సతీష్ మరియు శైల కూడా పెద్దవారవుతున్నారు. వారి చదువు సంఖ్యల గురించి కూడా ఆమె చూసుకోవలసి వచ్చేది. సాధారణంగా పిల్లలు అల్లరి చేస్తారు, విసిగిస్తారు. ఈ పిల్లలు అలాంటివారే. కానీ మాతాజీకి కొట్టడం, తిట్టడం మీద నమ్మకం లేదు. అలసట లేకుండా ప్రేమతో పిల్లలకి నచ్చజెప్పటమే ఆమె విశ్వాసం. ఏ రోజు వారికి విషయం పూర్తిగా అర్థమవుతుందో ఆ రోజే వారు అల్లరి చేయటం మానేస్తారు. దీనిని ఆచరించటం చెప్పినంత సులభం కాదు. ఇది చాలా కష్టసాధ్యం మరియు విసుగుతో కూడిన పని. దీని కొరకు చాలా సహనం, ధైర్యము మరియు ప్రేమ అవసరం. అప్పుడప్పుడు చాలా కఠినమైన పరిస్థితులు ఏర్పడతాయి. మాతాజీ యొక్క మాతృత్వం కూడా కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనవలసి వచ్చింది. అది 1951వ సంవత్సరం మార్చి నెల. ఓం ప్రకాష్ ఇంటర్ పరీక్షలు వ్రాస్తున్నాడు. 2వ మీటింగ్లో ఇంగ్లీష్ 2వ పేపరు రాయాలి. తన గదిలో కూర్చుని చదువుకుంటున్నాడు. పొద్దున్న సుమారు 7:30 అయ్యుంటుంది. అబ్దుల్ లతీఫ్ ట్రేడిల్ మిషన్ నడుపుతున్నాడు. మాతాజీ బంధువులలో ఒకరైన చందా కంపోజ్ చేస్తున్నారు. ఇంతలో సతీష్ పైనుండి వచ్చారు. ఆయన చెయ్యి ప్రమాదవశాత్తు మిషన్లో పడింది. భయ్యా, గట్టిగా అరిచాడు చందా. ఓం ప్రకాష్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. సతీష్ మౌనంగా ఉండటం చూశాడు. ఆయనని ఒళ్ళోకి తీసుకుని శిరస్సును చేతితో నిమిరారు. ఆయనకు దెబ్బ తలకి తగిలిందేమో అనిపించింది. అప్పుడు చందా ఏడుస్తూ, భయ్యా చెయ్యి, చేతిని చూస్తే అరచెయ్యి సగం తెగిపోయి వేళ్లు వేలాడుతున్నవని గమనించారు. ఈ హృదయ విదారక దృశ్యము చూసి ఆయన తాయీజీని మరియు మాతాజీని పిలిచారు. ఇరువురు పరుగు పరుగున వచ్చిరి. ఓం ప్రకాష్ నిక్కరు, బనియను 2 నెత్తురితో తడిసిపోయున్నాయి. మధురలో సివిల్ సర్జన్ ఎస్కే ముఖర్జీకి చూపించారు. ఆయన ఆగ్రాకి తీసుకువెళ్లమని సలహా ఇచ్చారు. అంతేకాక ముఖర్జీ గారు చెయ్యి తీసివేయవలసి వస్తుందని అనుమానంగా చెప్పారు. ఈలోపుగా పరమపూజ్య గురుదేవులు కూడా వచ్చేశారు. ఆయనతో పాటు రఘునాథ్ అగర్వాల్, శ్యామలాల్ మరియు కాంపౌండర్ జగదీష్ యొక్క తమ్ముడు లక్ష్మణ్ కూడా ఉన్నారు. మందు వేసి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. సతీష్ స్పృహలో లేరు. ఎవ్వరికీ ఏమి చెయ్యాలో పాలుపోవటం లేదు. అప్పుడు మాతాజీ డాక్టర్ ముఖర్జీతో ఇలా అన్నారు, డాక్టర్ గారు, మీరు భగవంతునిపై నమ్మకముంచి ఇక్కడే ఏమి చేయగలరో చెయ్యండి. పూజ్య గురుదేవులు కూడా మాతాజీ మాటలను సమర్థించారు. శస్త్రచికిత్స చేశారు. మాతాజీ చాలా ధైర్యంగా ఆపరేషన్ థియేటర్ బయట నించునున్నారు. కొద్దిసేపటిలో శస్త్రచికిత్స పూర్తయింది. సతీష్ను వార్డులోకి తెచ్చారు. పరిస్థితులు చక్కబడుటకు చాలా రోజులు పట్టింది.
ఈ సంఘటన మచ్చ ఈనాటికి మృత్యుంజయ శర్మ చేతి మీద ఉన్నది. కానీ మాతాజీ మమకారం పెరుగుతూ ఉన్నది. ఆమె చాలా ఓర్పుతో పిల్లల వ్యక్తిత్వ నిర్మాణం చేయుతున్నారు. మాతాజీ మమకారం ఆ రోజులలో చాలా వైపులకు విస్తరించేది. ఆమెకు సతీష్, శైల అంటే ఎంత ప్రేమ ఉండేదో అంతే ప్రేమ అబ్దుల్ లతీఫ్ మీద కూడా ఉండేది. ఈ ముస్లిం యువకుడు అఖండ జ్యోతి సంస్థాన్లో మెషిన్ మెన్ గా పనిచేసేవాడు. పత్రిక అచ్చు అయ్యేటట్లు చూసేవాడు. తన కుటుంబ సభ్యులతో పాటు మాతాజీ అతనికి భోజన వ్యవస్థ కూడా చూసేది. చాలా నియమం ప్రకారం మధ్య మధ్యలో టీ, ఫలహారాలు కూడా పంపిస్తూ ఉండేది. ఆమె యొక్క వ్యవహారం వచ్చే బంధువులకి నచ్చేది కాదు. కొందరు నిర్మోహమాటంగా ఇలా అనేవారు, అబ్దుల్ లతీఫ్ భోజన వ్యవస్థ చేయటం తప్పు కాదు, కానీ కనీసం మీరతని పాత్రలు వేరుగా ఉంచాలి. మనం బ్రాహ్మణులం కదా, కొంత ఆచార వ్యవహారములు జాగ్రత్తగా పాటించాలి. బంధువుల ఈ మాటలకి ఆమె జవాబుగా ఇలా అనేవారు, మడి ఆచారము అనగా అంటరానితనం కాదు, మన ఆలోచనలు, పనులు దోషరహితంగా పవిత్రంగా ఉండాలని అర్థం అని వివరించారు. ఆమె యొక్క ఈ మాటలు ఎవ్వరికీ అర్థమయ్యేవి కావు. ఆమె చాలా వివరించి చెప్పినప్పటికీ బంధువులిలా ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. తమ యొక్క సనాతన ఛాందసాన్ని ఆమె నెత్తిన రుద్దడానికి ప్రయత్నించేవారు. బంధువుల నుండి పెరుగుతున్న ఒత్తిడి ఆమె వద్ద పనిచేసే యేజు కూడా వారికి మీరు ఎందుకు ఒప్పుకోరు అని అడిగేటట్లు చేసింది. వారు నిజమే చెప్తున్నారు కదా, అతన్ని మహమ్మదీయుడే కదా, అతని గిన్నెలు వేరుగా పెట్టడంలో తప్పేమిటి? యేజు యొక్క ఈ మాటలు మాతాజీని బాధించాయి. ఆమె లేచి వెళ్లి అబ్దుల్ లతీఫ్ తిని వదిలేసిన గిన్నెలు పెట్టి ఉన్న గదిలోకి వెళ్ళింది. ఆ ఎంగిలి గిన్నెలను అంట్లు తోమే చోటికి తీసుకువచ్చింది. యేజు ఇంకా ఏదైనా అర్థం చేసుకోవటానికి ముందే ఆమె ఇలా అన్నది, ఇన్ని రోజుల బట్టి నువ్వు నా దగ్గరున్నావు, కానీ నీకు నేను ఏమీ అర్థం కాలేదు. నేను కేవలం తల్లిని, హిందువులకి తల్లినే, మహమ్మదీయులకి కూడా తల్లినే. నాకు ఓం ప్రకాష్, సతీష్ ఎలాగో అలాగే అబ్దుల్ లతీఫ్ కూడా అంతే. ఆమె మాటలు విన్న యేజు దిగ్భ్రాంతి చెందింది. కొంతసేపటి వరకు ఏమి చెప్పాలో తెలియలేదు. ఆమె జవాబిచ్చేలోపు మాతాజీ అబ్దుల్ లతీఫ్ యొక్క ఎంగిలి గిన్నెలను తన చేతులతోనే కడిగేసింది. యేజుకి ఆవిడ మానవ మాతృరాలిగా కనిపించలేదు, దేవత అనిపించింది. కొన్ని రోజుల తరువాత ఈ విషయం అబ్దుల్ లతీఫ్కి ఎలా తెలిసింది. అంతా విన్న అతని కన్నులలో కన్నీరు ఉబికింది. కన్నీరు నిండిన కళ్లతో 2 చేతులు జోడించి మాతాజీకి నమస్కారం చేస్తూ ఇట్లా అన్నాడు, మీరు నిజంగా అమ్మే. మీ స్థాయి దేవదూతల కంటే పెద్దది. మీరు ఫాతిమాబీ కంటే పవిత్రురాలు. చేతులు జోడిస్తూ ఇలాంటి ఎన్నో మాటలు అతను భావ విహ్వలుడై అన్నాడు. ఆమె అక్కడి నుండి వెళ్లిపోయిన తరువాత ఆమె నించున్న స్థలం నుండి మట్టిని తీసుకుని శిరస్సును ధరించాడు. సాష్టాంగ ప్రణామం ఆచరించాడు. కొన్ని విలక్షణ క్షణాలలో మాతృత్వం యొక్క ఈ అనంత విస్తార పరిచయం ఆమె స్వయంగా కూడా ఇచ్చేది. ఒకసారి ఒక ప్రఖర గాయత్రీ సాధకుడైన రామసంజీవ అఖండ జ్యోతి సంస్థానమునకు వచ్చాడు. గత కొద్ది సంవత్సరముల నుండి అనేక కఠోర నియమములు పాటిస్తూ ఆయన గాయత్రి అనుష్ఠానం చేస్తున్నారు. అఖండ జ్యోతి సంస్థానమునకు వచ్చినప్పుడు మాతాజీ వడ్డించిన భోజనం తినే సౌభాగ్యం పొందారు. భోజనం చేస్తూ మాతాజీని చూస్తూ ఆయన ఏదో అనుభూతులకు లోనయ్యారు. ఎందుకో హఠాత్తుగా ఆయన నోటి నుండి, అమ్మా, నీవు ఎటువంటి అమ్మవు అనే ప్రశ్న వెలువడింది. ఈ ప్రశ్నకు జవాబుగా మాతాజీ, నాయనా, తల్లి అలాగా ఇలాగా ఉండదు, అమ్మ అమ్మే. తరువాత మెల్లిగా ఇలా అంది, నేను నిజంగానే అమ్మను నాయనా, గురుదేవుల పత్ని రూపంలో తల్లిని కాను, కేవలం సతీష్ మరియు శైలా యొక్క తల్లిని కాను, నేను అందరి అమ్మను. మాతాజీ ఈ మాటలు విన్న గాయత్రి ప్రఖర సాధకుడైన రామ సంజీవునకు
ఈరోజు గాయత్రి తత్వము సత్యము సాక్షాత్కరించిందా అని అనిపించింది. గాయత్రి మాత తన ముందే నిలబడి ఉన్నదని అనిపించింది. తరువాత ఆయన యొక్క సక్రియ ప్రేరణతోనే గాయత్రి తపోభూమి నిర్మించబడింది.